ఇక్కడ 650 కుటుంబాలు 650 కుటుంబాలకి ఈ రోజు 11:30 షార్ట్ సర్క్యూట్ తో 108 గుడిసెలు కాలడం జరిగింది. ఒక 8 సిలిండర్ పేలడం జరిగింది. ఈ ఇంట్లో అయితే మేము ఒక 15 రోజుల క్రితం వీళ్ళ ఇంట్లో బిడ్డే పెళ్లి కోసం అని చెప్పేసి అంటే మేమే తలా ఇన్ని డబ్బులు ఇస్తే ఆమె కూడా పెట్టుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు, తలా ఒక బియ్యం సంచి ఇప్పించినా కూడా ఆ మూల కన్ను పెట్టుకుందామే. ఇంకా అమ్మాయి పెళ్లి అయితే వీళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు హెల్ప్ చేసి అన్ని తలా ఇంత డబ్బులు ఇస్తే అమ్మాయి పెళ్లి అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే మేము ప్రూఫ్ ఉంది కాబట్టి మేము చెప్తున్నాము. ఈ రోజు ఇంతకు ముందు 2012లో కూడా ఇలాగనే కాలిపోయినాయి. అదే రోజు మనకు ఇండ్లు పక్క ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి ఉన్న ప్రభుత్వం కట్టియలేదు. మళ్ళీ తర్వాత సుధీర్ రెడ్డి గారు ఇక్కడ పక్క ఇండ్లు కట్టిస్తాం డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి అంటే, కాదు మాకు ఇండివిజువల్ హౌసెసే కావాలి, మాకు పట్టాలు కావాలని చెప్పేసి అంటే సుధీర్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ అందరికి ఇంటింటికి పట్టాలు ఇప్పించడం జరిగింది. ఆయన మాకు ఎల్లప్పుడూ సహకారం చేస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు కూడా వచ్చారు. గవర్నమెంట్ నుండి నష్టపరిహారం ఒక 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వీళ్ళని ఎంత ఇది చేసినా కూడా మనం వాళ్ళ నష్టాన్ని మనం పూర్తి చేయలేం కాబట్టి ఒక 10 లక్షలు అయితే గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం అని చెప్పారు. కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు వచ్చి ఇంటింటికి సర్వే చేసుకొని ఎంఆర్ఓ గారి ద్వారా కూడా మీకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడ పక్కనే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము జరిగినప్పటి నుంచి సుధీర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, మేము కూడా ఇక్కడే ఉన్నాం. వీళ్ళందరినీ ఆదుకోవాలి. ఎందుకని చెప్పేసి అంటే ఈ రోజు ప్రాణ నష్టం జరగలేదు కానీ ఉన్నంత దాంట్లో పేద వాళ్ళకు ఆస్తి నష్టం అయితే జరిగింది. వీళ్ళని తప్పకుండా గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎంఆర్ఓ గారు వస్తా అని చెప్పేసి అన్నారు. ఆయన ఇక్కడ సర్వే చేసిన తర్వాత వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే సుధీర్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి ఇంటికి 10 లక్షలు అన్నారో అది తప్పకుండా ఇవ్వాలి. లేకుంటే గృహలక్ష్మి అనేది ఇక్కడ అందరూ అప్లై చేసుకోవడం జరిగింది. 5 లక్షలు ఏదైతే గృహలక్ష్మి ఇస్తా అన్నారో ప్రస్తుతం ఇప్పుడు ఈ కాలిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడ ఈ ఫౌండర్స్ గా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.